శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కేదారరాజ కన్య వృంద కథ. అటు పిమ్మట నందుడు ఇట్లా అడిగాను, కేదార కన్య ప్రస్తావన సందర్భంలో నీవు కర్మ యొక్క కీర్తన తెలిపితివి, స్త్రీల ప్రసంగంలో చేయదగినదంటివి, దాన్ని విస్తరంగా తెలుపుడు. ఓ ప్రభు, కేదార కన్య ఎవరు? కేదార భూపతి ఎవరు? అతడి జన్మ ఏ వంశంలో జరిగింది? దాన్ని నాకు వివరించము అనగా, అందుకు శ్రీ భగవంతుడు పూర్వం బ్రహ్మపుత్రుడు స్వయంభవ మనవుండెను. ఆయన భార్య శతరూప, స్త్రీలలో గౌరవించదగినది, మాన్యురాలు, వారికి ప్రియవ్రత. ఉత్తానపాదులని ఇరువురు పుత్రులు జన్మించిరి. ఉత్తానపాదుని పుత్రుడే ధ్రువుడు, మహాశయుడు. అతడి పుత్రుడు నందసావర్ణి, అతని పుత్రుడు కేదారుడు. అతడు 7 దేవులకు అధిపతి, శ్రీమంతుడు, స్వయంగా వైష్ణవుడు. వరుణుడు అతడి రక్షణ కొరకు సభలో సుదర్శనాన్ని, కొత్తవి శుద్ధమైనవి, బంగారు కొమ్ములు కలవి, అలంకరించబడ్డవైన 1,00,000 గోవుల్ని, వహ్ని శుద్ధమైన వస్త్రాలు ఇచ్చెను. అట్లే 1,00,000 బంగారు నాణాలు, అన్ని పంటలు గల భూమిని, మన్నులు, రత్నాలు, ముత్యాలు, ఉత్తమ వజ్రాలు, మాణిక్యాలు, రత్నాల వంటి 1,00,000 గుర్రాలు, 1,00,000 ఏనుగులు, వెండి, పగడం, మధురాన్నం, 100 ధాన్యాల కొండలు ఇచ్చెను. ఆ కేదారుడు ప్రతిరోజు బ్రాహ్మణులకు రత్నభూషణాలిచ్చి 100,00,000 బ్రాహ్మణులను భుజింపచేసెను. ఇంకను ఆ రాజు బంగారు జలపాత్రలు, భోజన పాత్రలు, బంగారు యజ్ఞోపవీతాలు, మంచి ఉంగరాలను దానమిచ్చెను. ఆనందంతో బ్రాహ్మణులకు బంగారు రత్నములు గల ఆసనాలు సమర్పించెను. రాజుకు 1,00,000 మంది వంట బ్రాహ్మణులు, 2,00,000 మంది వడ్డించు బ్రాహ్మణులు, నెయ్యి కాలువలు, తేనె కాలువలు, పెరుగు కాలువలు, మనోహరంగా ఉన్న కాలువల కొద్దీ బెల్లము, కాలువల కొద్దీ పాలు, ప్రతిరోజు కావలసింది కోరిన వెంటనే పొద్దుటి నుండి సాయంకాలం వరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు. దుఃఖితులకు, భిక్షులకు తగినట్టుగా ధనము దానం చేసెను. రాజు తాను పొలంలో గడ్డలో మాత్రమే తినేవాడు. వైష్ణవుడు, జితేంద్రియుడు, అంతా నాకే అర్పించి రాత్రింబగలు నన్ను జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు వంటవాడు ఆ రాజుతో, ఓ ప్రభు, ఈవేళ భోజనం కొరకు 10,00,000 బ్రాహ్మణులు వచ్చి ఉన్నారు. బ్రాహ్మణులు కరుకైన అన్నం తింటున్నారు. రాజా, బ్రాహ్మణులు పప్పు మొదలగు దాంతో భోజనం చెయ్యనిమ్ము. రాజుకు 4 యోజనాల వరకు అధికారం కలదు. దానికి 100 అధికారం కలవాడు మండలేశ్వరుడు. వానికన్నా 10 ఎక్కువ అధికారం కలవాడు రాజు రాజేంద్రుడుగా చెప్పబడను. 5,00,000 రాజేంద్రులు ఎల్లప్పుడూ కేదారుని సభయందు ఉందరు. వారు అమూల్యమైన రత్నాలు, మాణిక్యాలు, ముత్యాల హారాలు, శ్రేష్టమైన మనులు, శ్రేష్టమైన ఏనుగులు, గుర్రమును కేదారునికి పన్ను ఇచ్చెదరు. ఒకనాడు ఆయన ఆస్థానానికి కమల కాంతితో పుట్టిన, యజ్ఞకుండమందు ఉద్భవించిన, వహ్నితో శుద్ధమైన వస్త్రాలు ధరించిన, రత్నభూషణాలతో అలంకరించబడిన, సంభోగేచ్ఛగల స్త్రీలలో శ్రేష్ఠురాలైన కమలం వంటి కన్నుల గల కన్య వచ్చి, ఓ మహారాజా, నేను నీ కుమార్తెను అని రాజుతో పలికింది. రాజు ఆమెను భక్తితో పూజించి భార్యకు అప్పగించి నిల్చొనెను. రాణి ఆమెకు తనను తల్లిగా గుర్తించి తండ్రినిగా వినయంగా ఆనందంగా అతన్ని అనుమతించింది. ఆమె రమ్యమైన పుణ్యమైన వనానికి, యమునా నది సమీపానికి తపస్సు కొరకు వెళ్ళింది. ఆమె తపస్సు చేసినందువల్ల ఆ వనం బృందావనమే పిలువబడింది. తపస్సుతో ఆమె వరములకు వరమైన నన్ను వరంగా కోరినది. తర్వాత కృష్ణుని పొందగలవు అని ఆమెకు బ్రహ్మ వరమిచ్చెను. ఒకరోజు ఆమె వసంత మాసంలో నదీ తీరమంత చిరునవ్వు నవ్వుతూ రత్నాభరణాలతో అలంకరించుకుని పుష్పముల పడకయందు పడుకున్నది. సుమనోహరమైన ఆ సాధ్విని పరీక్షించుటకు బ్రహ్మ వచ్చి చేరును. ఆ కన్య ఒకప్పుడు ఉత్తమ పురుషుడైన యువకుని రహస్య ప్రదేశంలో చూసింది. ఆ పురుషుడు రత్నభూషణాలు అలంకరించుకుని వంటి నిండా చందనం పూసుకొని ఉండి చిరునవ్వు నవ్వుచుండెను. అతడు కామేచ్ఛ కలవాడు, అందగాడు, స్త్రీలకు కోరదగినవాడు. 16 సంవత్సరాల వయసు గల కుమారుని వలె ఉండెను. అతడు బంగారు మేనికాంతి కలవాడు, 1,000,000 మన్మధుల విలాసము వంటి విలాసం కలవాడు, పీతాంబరం ధరించినవాడు, శ్రేష్ఠుడు. శరత్కాలమందలి పద్మాల వంటి కన్నులు, శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖకాంతి కలవాడు. అట్టి వాణ్ణి చూసి ఆమె లేచి తన సన్నిధిలో కూర్చునబెట్టుకున్నది. భక్తితో పూజించినది. ఆనందంతో ఫలములు, గడ్డలు ఇచ్చినది. సువాసన గల మంచి నీటిని తాగుటకిచ్చి ఆనందంతో నమస్కరించింది. అతడు బ్రాహ్మణ రూపంలో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. భోగేచ్ఛగల స్త్రీలకు కోరదగినవాడు, సతులకు దుష్కరుడు. అతడు ఆమె పూజను స్వీకరించి ఆనందించి తనపై ఆదరం గల ఆమెతో ఆ ధర్ముడు ఇట్లనెను, ఓ మనోహరి, నీ పేరేమి? నీవు ఎవరి కన్యవు? రహస్యంగా ఏమి చేయుచున్నావు? దాన్ని నాకు చెప్పుము. ఏ కారణం చేత తపమాచరిస్తున్నావు? ఓ సుందరి, నీవేమి కోరుకొనుచున్నావు? నీకు మనసులో ఏమి కావాలని ఉన్నదో ఆ వరం కోరుకొని నీ క్షేమగాక.
ఆ మాటలకు వృంద, ఓ బ్రాహ్మణ, నేను కేదారుని కన్యను, నేను వృందను, వృందావనమందున్నాను, రహస్యంగా తపస్సు చేస్తున్నాను, శ్రీహరిని పతిగా కోరుకొనుచున్నాను. ఆ శ్రీహరిని ఇచ్చుటకు సమర్థుడవైన ఎడల నేను కోరిన వరం ఇమ్ము. ఇందుకు నీవు అసమర్థుడవైన ఈ చెట్టు నుండి వెళ్ళిపోమ్ము. నీ ప్రశ్నతో పని ఏమి అని అనగా ఆమెతో ధర్ముడిట్లు పలికెను. నిర్వికారుడు, ఊహింపరానివాడు, పరమాత్ముడు, ఈశ్వరుడు, నిర్గుణుడు, నిరాకారుడు, భక్తులను అనుగ్రహించుటకై రూపమెత్తినవాడు, ఆయనను భర్తగా పొందుటకు లక్ష్మీ సరస్వతులు తప్పలేరు. యువత సమర్థురాలు, వైకుంఠమందు నిద్రించు హరికి 4 చేతుల వానికి 2 భార్యలు, గోలోకమందులు 2 చేతులు గల వానికి, వేణువునూదు వానికి, బాలకిశోరంగా గోపవేషమందున్న వానికి, పరిపూర్ణతమునికి పరాత్పరురాలైన స్వయంగా మహాలక్ష్మి రాధ భార్య. ఆమె బ్రహ్మస్వరూప, ఉత్తమురాలు, పరమాత్మైన ఈశ్వరుడు శాంతుడు, చాలా సుందరుడకు శ్యామసుందరుడు, ఎప్పుడూ సేవిస్తున్న కోటి కందర్పుల సౌందర్యాన్ని నిందించు అందగాడు, మంచి శరీరం కలవాడు, అమూల్యమైన రత్నముల ఆభరణాలు కలవాడు, సత్యరూపుడు, శాశ్వతమైన విగ్రహం కలవాడు, పీతాంబరం ధరించిన వాడు, అందగాడు, అన్ని సంపదలు ఇచ్చేవాడు. అతడు శ్రీకృష్ణుడు. 2 రూపాలు కలవాడు, 2 చేతులవాడు, 4 చేతులవాడు, వైకుంఠంలో 4 చేతులవాడు, గోలోకంలో స్వయంగా 2 చేతులవాడు. ఓ వృంద, బ్రహ్మ పతనమైనప్పుడు అతనికి నిమేషము 25,000 యుగములతో, ఇంద్రుని పతనం 14 ఇంద్రులంత కాలమైన బ్రహ్మకు పగలు, ఆ విధాతకు రాత్రి కూడా అంతే. జగత్తులకు కూడా ఈ విధంగా 30 దినములు 1 మాసం, 12 నెలలు 1 సంవత్సరం. అతనికి 100 ఏండ్లని తెలుసుకొనము. అతడు బోధన యందు తత్పరుడు. సనకాదులు బ్రతికినంత కాలం అతన్ని సేవిస్తారు. ఆ విభుడు కోటి కల్పములకైనను సాధ్యుడు కాడు. 1000 నోళ్లు గల శేషుడు కూడా అతన్ని సేవించును. ఆయన నామాన్ని ఎప్పుడూ జపించును. 100 కోట్ల కల్పముల కాలం రాత్రింబగళ్ళు భక్తితో సేవించినా అతడు సాధ్యుడు కాడు. అతడు హితం చేయువాడు, అతి కష్టంగా ఆరాధింపదగినవాడు, పరాత్పరుడు, బ్రహ్మస్వరూపుడైన అతన్ని జన్మజన్మల్లో భజించాలి. 4 ముఖాలతో బ్రహ్మ ఎల్లప్పుడూ ఆ సనాతనుని స్తుతించుచుండును. అతడు వేదములందు అనిర్వచనీయుడు, వేదములకు జనకుడు, విధి, విధాత, ఫలదాత, అన్ని సంపదల దాత. అతడు కాలాన్ని కాలమునంతం చేయువానికి అంతకుడు. ఆ భగవంతుడు సాధ్యుడు కాడు. రుద్రుని రూపంతో ఆ కళతో జగత్ సంహారం చేయువాడు. అతడు 5 ముఖములతో స్తుతించుచున్నాడు. ఇతరుల సంగతి చెప్పన్నది ఏమున్నది? ఓ వృంద, భగవత్పరమైన వాడు ప్రియుడు భగవంతునికి లేడు. విను. దుర్గతిని నశింపచేయి దుర్గ సర్వశక్తి స్వరూపురాలు, బ్రహ్మస్వరూపురాలు, పరమైనది మూల ప్రకృతి, ఈశ్వరి, నారాయణి, విష్ణుమాయ. ఆమె సనాతనమైనది వైష్ణవి. ఆమె మాయతో జగత్తు భ్రమ చెందింది, ఎల్లప్పుడూ అనిత్యమైన దానిలో తిరుగుతున్నది. ఆమె భక్తితో ఆ దేవుని మనసులో రాత్రింబగలు స్తుతిస్తున్నది. గణపతి, కుమారస్వామి వీరు తమ శక్తి కొలది భక్తితో స్తుతించెదరు. అన్నిటికీ మొదట ఎవని పూజ చేస్తారో ఆ గణేశుడు అతన్ని ధ్యానించును. భగవంతుడు సర్వదేవతలకు ఈశుడు, జ్ఞానులకు గురువుకు గురువు. సిద్ధేంద్రుల్లో దేవేంద్రుని యందు, యోగేంద్రుని యందు జ్ఞానులకు గురువుగా గణేశుని మించిన విద్వాంసుడు లేడు. అట్టి గణేశుడు సురాధిపుడు, పరమేశ్వరి సరస్వతి అతన్ని స్తుతించుటకు ఆసక్తులు. ఆమె భక్తితో ఆయన పాదపద్మాలను రాత్రింబగలు సేవిస్తున్నది, పద్మను సేవించదు. ఆయన దయ వల్ల జగమంతయు పరిపూర్ణమైనది, మంగళకరమైనది. ఆయన భయం వల్ల గాలి వీచుచున్నది, సూర్యుడు వేడినిస్తున్నాడు, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, అగ్ని కాల్చుతున్నాడు, ప్రాణుల్లో మృత్యువు తిరుగుతున్నది. సర్వప్రాణులకు ఆధారమైన వసుంధర అతని సేవతో నిలిచుచున్నది. సముద్రాలు నిశ్చలంగా ఉన్నవి. ఓ సుందరి, అతనికి భయపడి పర్వతాలు కదలట లేదు. స్మరించినను సేవించినను ముక్తినిచ్చినది, లోకాలను పవిత్రం చేయనది అయిన గంగ తీర్థముల సారం పవిత్రమైనది. ఆమె పాదాబ్జములను సేవించిన తులసీదేవి పవిత్రమైనది. నవగ్రహాలు, దిక్పాలరు ఆమె ప్రతాపానికి భయపడతారు. బ్రహ్మాండాలన్నింటిలో బ్రహ్మ విష్ణు శివాత్మకులు ఎవరున్నారో, ఇతరులైన ఏ దేవతలున్నారో, శేషాదులు మునులు అగు వారిలో కొందరు కళాస్వరూపులు, కొందరు అంశరూపులు, కొందరు కృష్ణుని కళలో అంశములు, కొందరు పరమాత్మ కళాంశలు. ఓ కళ్యాణి, భర్త కావాలను అనుకున్న ప్రకృతికి పరుడైన ఈశ్వరుని కోరవలను. అతడు గోలోకంలో రాధకు సాధ్యుడు, ఇతరులకు ఎప్పుడూ కాదు. ఓ మహాభాగిని, నృపులకు ఈశ్వరుడైన నన్ను పతిగా పొందము. దేవతల కన్నా దైత్యుల కన్నా బలవంతుడను. ఓ వరాన, నా ముల్లోకాల్లో ఉన్న సుఖాలన్నీ నా అనుగ్రహంతో అనుభవించము. ఇందుకు సందేహం వలదు. ఓ వర, 7 సాగరాల ఆవల బంగారమయమైన అందమైన పురమును దేవతల క్రీడ కొరకు బ్రహ్మ నిర్మించను. నీవక్కడికి వెళ్ళము, నీకు శుభం కలగగలదు. నాతో రమించము. పుష్పోద్యానాలతో కూడిన మహేంద్రుని ప్రియమైన వనానికి వెళ్ళదము. నానా రత్నాలతో అలంకరించబడ్డ స్వర్ణమయమైన లంకకు పొమ్ము, నీకు మేలు జరుగుతుంది.
ఓ రమ నాతో రమించము. మంచి కదలికలు కలది, మంచి వాసస్థానమైనది, ఆనందింపచేయనిది, పుష్పాలతో శుభమైనదైన సుమేరు గుహకు కాని, మనోహరమైన పాలసంద్రానికి కాని, సత్యలోకం, బ్రహ్మలోకం, రహస్య స్థలమునకు, అందమైన గృహానికి పొమ్ము. మహేంద్రముల సారంతో నిర్మించబడ్డ, ఎల్లప్పుడూ మంచి వాసన గల చందనపు గాలితో, శుద్ధమైన మాలతీ పూల సమూహంతో, అందమైన మొగలి మాధవి వృక్షాలు గల మనోహరమైన చంపక పుష్పాల గంధంతో చాలా అందమైన మలయ పర్వత నివాసానికి వెళ్ళము. అక్కడ కోయిలలా తుమ్మెదలా మధురధ్వని ఉండను. ఓ దేవి, ఇంద్రుని, వరుణుని, వాయువు, యముడు, కుబేరుడు, అగ్ని, ధర్ముడు, చంద్రుడు వీరి లోకాల మధ్యలో అందమైన లోకం కావాలనుకున్న అక్కడికి పొమ్ము. రత్నదీపం, మణిద్వీపం, అందమైన చంద్ర సరోవరం అక్కడ కలవు. నీకు మేలు జరుగుతుంది. ఓ రమ, అక్కడ నాతో రమించుము అని పలికి అతడు వ్యాజంగా ఆమె సతీత్వం తెలుసుకొనుటకు అనుభవించుటకు పోతున్న అతనితో ఆ రాకుమారి వృంద కోపగించిన ముఖం, పెదవులు, కళ్ళు కలది, హితమైనది, సత్యమైనది, పొందికైనది, ధర్మం కొరకైనవి, కీర్తికరమైనవి అయిన మాటలతో ఓ మహాభాగా ఓర్పు వహించము. జాతుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణులకు తపస్సు, సత్యం, వేదవ్రతం, ధృతి మూలమైనవి. అధర్ములకు పరస్త్రీలతో సంభోగం స్వభావం. ఓ విప్ర, అధర్మంతోనే దుష్టుడు అశుభాలు పొందును. ఆ పైన శత్రువు జయించినప్పుడు మూలంతో సహా నశించును. బలాత్కారంగా పతివ్రతలను పొందిన వెంటనే అతడు తల్లిని పొందినంత పాపి అగును. ఇది నిశ్చయం. 100 బ్రహ్మహత్యల పాపం పొందును. చంద్రులున్నంత వరకు కుంభీపాక నరకంలో వండబడను. కాగని నూనెలో కాల్చబడినను చావడు. సూక్ష్మదేహంతో ఉండును. యమదూతలచే లోహదండములతో తలపై కొట్టబడను. క్షణకాల సుఖం చిరకాల దుఃఖానికి కారణం. అంతయు నవ్వించుటకు హేతువగును. చేరిరాని దాన్ని చేరి ధర్మిష్ఠుడు దుఃఖాన్ని తెచ్చుకొనడు. నన్ను క్షమించుము, ఇచ్చటి నుండి పొమ్ము, నీకు మేలు కలుగును. ఓ బ్రాహ్మణ, జ్ఞాన దుర్బల దీపశిఖను చూసి పురుగు తప్పక పడిపోవును. గాలం చివరగల మాంసాన్ని చూసి లుబ్ధమీనము నశించును. మృగం కూడా ప్రమాదంలో పడును. ఆకలిగొన్న భోక్త విషం కలిసిన తిన్నడి పదార్థం తిని చచ్చును. విషం లోపల కలిగి దుష్టుడు పైకి పాల వంటి స్వచ్ఛమైన ముఖం గల దుష్టుని చేరును. అట్లే మనోహరమైన పరస్త్రీ యొక్క పద్మం వంటి ముఖంను చూసి మోహంతో భ్రాంతుడై లంపటుడగును. అది వినాశనానికి బీజం. స్త్రీల ముఖం రుచికరమైనది, పిరుదులు, స్తనాలు అందమైనవి. కామానికి ఆధారం, నాశనానికి బీజం, అధర్మానికి స్థానం. లాలమూత్రాలతో కూడిన భాగం నరకకుండం, దుర్గంధం కలది, పాపమైనది, యముని దండమునకు కారణం. స్త్రీల యొక్క పాపమైన యోనియందు లింగము ప్రవేశించగానే పురుషుడు ప్రతి యుగంలో రౌరవ నరకంలో ప్రవేశించును. రహస్యమైన ఆపదను చూసి నీవు నన్ను అవమానిస్తున్నావు. ఓ బ్రాహ్మణ, ఇక్కడే దేవతలు, లోకపాలురు అందరూ వెలుగుచున్న ధర్మం సాక్షిగా నిలిచి ఉన్నారు. కర్మలకు శాసకుని యముని దండకర్తగా విష్ణువు స్వయంగా స్థాపించను. స్వయంగా కృష్ణుడు ధర్మాత్ముడు, జ్ఞానరూపుడు, మహేశ్వరుడు, దుర్గా, బుద్ధి, బ్రహ్మ, మనస్సు, ఇంద్రియాలు, దేవతలు, కర్మలకు సాక్షిగా వీరందరూ. ఓ ద్విజ, గుప్తమైనది, రహస్యమైనది ఎక్కడున్నది? ఓ జ్ఞాన దుర్బలుడా బ్రాహ్మణ, క్షమించు, వెళ్ళము, నీకు క్షేమం కలగనిమ్ము. నేను నిన్ను భస్మంగా చేయగలను, సమర్థురాలను కాని ఓ వత్స, బ్రాహ్మణ జాతిని చంపరాదు, సుఖంగా పొమ్ము. 108 యుగాల నుండి నేను తపస్సు చేస్తున్నాను. నా తండ్రి గోత్రం లేదు, నాకు తల్లిదండ్రులు లేరు. సర్వాంతరాత్ముడైన భగవానుడు కృష్ణుడు నన్ను రక్షిస్తున్నాడు. ఓ ద్విజ, కృష్ణుడు స్థాపించిన ధర్మం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, బ్రహ్మ, శివుడు, భగవతి, దుర్గా వీరు నన్ను ఎప్పుడూ రక్షిస్తారు. హంసలను తెల్లగా సృష్టించిన వాడు, చిలుకలను పచ్చగా చేసిన వాడు, నెమ్మలను రకరకాల రంగులు గలవానిగా చేసిన ఆ దేవుడే నన్ను రక్షించును. అనాథలు, బాలలు, వృద్ధులు వీరిని దేవతలందరూ రక్షిస్తారు. సాధారణ స్త్రీగా భావించి ధర్మాన్ని వదిలి ఎన్నడూ నన్ను చేరరాదు. తల్లినైనా నన్ను వదిలి ఓ వత్స, సుఖంగా వెళ్ళము అని పలికి ఆ దేవి అక్కడ భూమి వలె నిలవబడింది. ఇంకను సంభోగించుటకు మీదకు వస్తున్న అతన్ని మాయబోధనతో, కోపంతో, ఓ బ్రహ్మబంధు, నీవు నశించిపో. ఓ దురాచార, నీవు నశించు. ఓ పాపిష్ఠుడా, నశించు అని ఆమె శపించగా సూర్యుడు స్వయంగా ప్రయత్నపూర్వకంగా నివారించను. ఓ తండ్రి, ఇంతలో జగదీశ్వరులైన బ్రహ్మ, విష్ణు, శివాదులు మిక్కిలి భయపడి అక్కడకు వచ్చిరి. సతి కోపాగ్నితో మొద్దువలే ఉన్న ధర్మను చూసి త్రిదశేశ్వర దుఃఖించిరి. అతడు తన రొమ్ముపై ఉంచుకున్న కుహునికి చాలా భయపడి కృషించిన చంద్రుని వలె ఉండి నిశ్చేష్టుడై మలినుడు, కాలినవాడు అయ్యను. ఓ వృంద, నా భక్తురాలు, జన్మమృత్యు ముసలితనాలు హరించుదానా, క్షమించము. నా భక్తుడైన ధర్మని రక్షించము. ఓ పతివ్రత, ధర్మాన్ని రక్షించమని భగవంతుడు పలికెను. తర్వాత బ్రహ్మ ధర్మం లేకపోయిన జగమంతయు చీకటితో నిండిపోవును.
చంద్రసూర్యులు కంపించిపోతారు, శేషుడు కూడా కంపించును అని అనెను. అంతటా మహాదేవుడు, ఓ వసుంధర, ఓ సుందరి, ధర్మం లేకపోయినా లోకమంతా నశించును, ధర్ముని బ్రతికించము, నీకు శుభం జరగగలదు, నీకు మంచి జరగనిమ్ము అనెను. సూర్యుడు, ఓ వృందా, నీ మనసులో గల కోరికను కోరుకొనుము, నీకు మేలు జరుగును, ధర్ముని బ్రతికించము, ఓ పతివ్రత, సృష్టిని రక్షించమని పలికెను. అనంతరం అనంతుడు తపస్సుతో ధర్మాన్ని ఆచరిస్తున్నావు, ధర్మాన్ని ఎట్లు సంహరిస్తావు, ధర్మును బ్రతికించము, నీకు మేలు జరుగును, నీకు అన్ని ధర్మములు సిద్ధించగలవు అనెను. తదుపరి చంద్రుడు బ్రాహ్మణ రూపం ధరించి ధర్ముడు నిన్ను పరీక్షించుటకు వచ్చెను. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు, అతడు తన దోషం లేకుండా శిక్షించబడినాడు అని చెప్పాను. పిమ్మట మహేంద్రుడు, తపస్సుతో ధర్మాన్ని సంపాదించితివి, ధర్మంతో నరులకు ఫలం లభించును, ఒకవేళ ధర్మం నశించిన తపస్సులకు ఇంకా ఫలమేమి ఉండగలదు అనెను. అనంతరం వర్ణుడు, ఓ ధర్మిష్ఠురాలా, ధర్మాన్ని బ్రతికించము, సనాతనమైన ధర్మాన్ని రక్షించము, ఓ ధార్మికురాలా, ధర్మమే లేకపోయిన కర్మలు చేయవారి కర్మ నిష్ఫలమగును అనగా వాయువు, ఓ శుభ్రాల, ఇప్పుడు ధర్మను బ్రతికించి జగత్తును పవిత్రంగా చేయము, ధర్మం నశించిన నీ తపస్సు వల్ల కలుగు ఫలితం నశించును అని చెప్పెను. పిమ్మట అగ్ని, ఓ సుందరి, నీ ధర్మాన్ని సంపాదించడం కొరకు భారతమునకు వచ్చితివి, తెలియక ధర్మాన్ని చంపుతున్నావు, తిరిగి ధర్మాన్ని బ్రతికించు అని పలికెను. అంతటా యముడు, విశ్వేశ్వరునికి ఆననమైన దాన, వేదోక్తంగా కర్మలు చేయవానికి నేను ధర్మం అనుసరించి ఫలమిస్తాను, త్వరగా ధర్మాన్ని జీవింపచేయము అనెను. అంతటా ఆ పతివ్రత దేవతల మాటలు విని లేచి దేవతలందరికీ నమస్కరించి వారితో, బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడిని ధర్మనిగా నేను తెలుసుకోలేకపోయాను, ఓ దేవతలారా, నన్ను పరీక్షించుటకు వచ్చిన అతన్ని కోపంతో నేను నశింపచేశాను, మీ అనుగ్రహం వల్ల ధర్మని తప్పకుండా బ్రతికిస్తానని పలికి ఆ వృంద, ఓ వ్రజేశ్వర, నా తపస్సు సత్యమైన, నా వ్రతం సత్యమైనట్లయినా, నా తపస్సు శుచిగలది సత్యమైనట్లయినా, నా విష్ణు పూజ సత్యమైనదైనా, ఇక్కడి ద్విజుడు వెంటనే జ్వరరహితుడు కానిమ్ము అని, నా సత్యమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణుడు జ్వరరహితుడు కానిమ్ము, అన్ని ఆత్మలందు నిత్య విగ్రహుడైన నారాయణుడు, సత్యమైన జ్ఞానాత్మకుడైన శివుడు, సత్యమైన ఈ ద్విజుడు జ్వరరహితుడు కానిమ్ము, బ్రహ్మ సత్యమైన, ఆ దేవతలు సత్యమైన, ప్రకృతి పరమైనదైన, యజ్ఞం తపస్సు ఇవి సత్యమైనవైన ఈ బ్రాహ్మణుడు జ్వరరహితుడు కానిమ్మని పలికి ఆ బృంద ధర్ముని తన ఉడియందుంచుకున్నది. కళారూపంలో ఉన్న అతన్ని చూసి దయతో ఆ సతి దుఃఖించింది. ఇంతలో మూర్తి అని పేరు గల ధర్ముని భార్య వచ్చి దుఃఖంతో కలతి చెంది విష్ణువు పాదములందు శిరముంచి నమస్కరించి ఇట్లు పలికింది, ఓ నాథ, కరుణా సింధు, దీనబంధు, నాపై దయ చూపుము, ఓ జగన్నాథ, కృపామయ, నా భర్తను త్వరగా జీవింపజేయము, పతిహీనైన ఆమె సంసార సాగరమంద పాపిని, ఆమె కన్నుల్లేని ముఖం వలె ప్రాణహీనమైన తనువు వంటిది, తండ్రి పరిమితంగానే ఇచ్చును, బంధువులు తల్లి వీరు మితంగానే ఇస్తారు, సోదరుడు కొడుకు మితంగానే ఇస్తారు, అన్నింటినీ ఇచ్చువాడు ప్రభువు పతి అని పలికి ఆ దేవి అక్కడే నిలిచి దుఃఖించసాగింది. అప్పుడు సర్వాత్ముడు, ప్రకృతికి పరమమైన వాడు అగు భగవంతుడు బృందతో, ఓ సుందరి, నీవు ఆయుష్ను తపస్సు వల్ల పొందావు, నీవు పొందిన ఆయుష్నే బ్రాహ్మణ రూపంలో ఉన్న ధర్మునికి ఇమ్ము, నీవు గోలోకానికి పొమ్ము, ఈ శరీరంతో తపస్సుతో నన్ను తర్వాత పొందుతావు, పిదప గోలోకానికి వచ్చి వారాహమందు నీవు వృషభానుసుతవై రాధాఛాయువగదువు, నా కలాంశమైన రాయణుడు వివాహమందు నిన్ను గ్రహించును, నిన్ను ఇచ్చి వాస్తవమైన రాధ అంతర్ధాన మగను, గోకులమందలి మూఢులందరూ నిన్ను రాధానే గ్రహిస్తారు, వారు పల్లవులు, రాధ పాదాంబుజములను, వారు వల్లవులు, రాధ పాదాంబుజలను కలలో కూడా చూడలేరు, నిజమైన రాధ నా రక్షణయందు ఉన్నది, ఛాయా రాధ రాయానుని కామిని అని పలకగా విష్ణువు మాట విని సుందరి ఆయువిచ్చింది. కాల్చిన బంగారం వలె వెలిగిపోతున్న పూర్ణ ధర్ముడి పైకి లేచెను. అతడు అంతకు ముందు కన్నా సుందరంగా శోభావంతుడుగా ఉండను. లేచి పరాత్పరునికి నమస్కరించను. అప్పుడు వృంద, ఓ దేవతలారా, తప్పించుకున్న వీరులేని నా మాటను సావధానంగా వినుడు. నా మాట అబద్ధం కాదు, కోపంతో భయం వల్ల నశించు అన్న మాటను నేను అన్నాను. కానీ 3 సార్లు ఏ విధంగా తిరిగి అనకుండా భాస్కరుడు నన్ను నివారించను. ఇదివరలో ఎట్లో ఇప్పుడునూ అట్లే సత్యంతో పరిపూర్ణమైనది. త్రేతాయుగమందు 3 పాదాలు, ద్వాపరమందు 2 పాదాలు సత్యం. ఓ హరి, కలి ప్రథమ పాదమందు ఈ ధర్మం ఒకే పాదం కలిదిగా ఉండను. మిగిలిన షోడశాంశ కళ్ళు తిరిగి సత్యమందు ఇదివరలో వల్లే ఉండను. నా నోటి నుండి 3 సార్లు నాశనం అని వచ్చినందువల్ల ఆ పిదప క్రమక్రమంగా అట్లే జరుగునని మనసులో తిరిగి అనుకొనిచుండగా భాస్కరుడు వారించను. అందువల్లనే అతడు కలిశేషమందు కళామయుడైనాడు, అట్లు శపించబడి ఉన్నాడు. ఓ దుర్గా, కలిశేషమందు ఈ విధంగా
సిద్ధంగా ఉండటం నిశ్చయం అని పలికెను. ఓ నంద, ఇంతలో దేవతలు గోలోకం నుండి వేగంగా వచ్చిన ఆది రథంను చూసిరి. అది చాలా సుందరం, శుభమై అమూల్య రత్నాలతో నిర్మించబడింది. వజ్రాల హారాలతో, మణులు, మాణిక్యాలు, ముత్యాలు, వస్త్రాలు, తెల్లని చామరాలు, భూషణాలతో, అందమైన రత్నదర్పణాలతో అలంకరించబడి ఉంది. అంతటా హరికి, హరునికి, బ్రహ్మకు, దేవతలందరికీ బృంద నమస్కరించింది. రథాన్ని చూసి దానిపైకి ఎక్కి ఆమె గోలోకానికి వెళ్ళింది. దేవతలు తమ స్థానాలకి వెళ్ళారు. ఇంకను ఏమి వినదలుస్తుంది? ఓం శాంతి శాంతి శాంతి.